ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శలు చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. నేటి అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉంటున్నారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అయ్యే అవకాశం ఉంది. శ్రీకాంత్, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శలు చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. నేటి అసెంబ్లీకి దూరంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉంటున్నారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. దాంట్లో భాగంగా ముందుగా కాళోజీ నారాయణరావు కవితతో అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టారు గవర్నర్. ఇంకా గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. అంటే చాలా కీలకమైనటువంటి అంశాలు. ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతోంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చేయబోతోంది. అయితే ఇప్పటికే అంటే లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మనం చూసాం, శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గురించి గత అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఒక శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. తెలంగాణలో అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఖజానా అంశాలు ఏమిటి, విద్యుత్తుల్లో జరిగినటువంటి కుంభకోణాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశమే కానీ, సో 1000 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా గత అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక ఈసారి అంటే ప్రజలపై ఎట్లాంటి భారం పడకుండా ఆర్థిక సంస్కరణలకు ముందడుగు వేస్తామంటూ కూడా, ప్రజలపైన భారం పడకుండా చేపడతామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అంతేకాదు గత 10 ఏళ్లుగా నష్టపోయినటువంటి ఏవైతే సంస్థలు ఉంటాయో, అంటే నష్టపోయినటువంటి సంస్థలు అన్ని కూడా మళ్ళీ తిరిగి కోలుకునేలాగా ప్రయత్నం చేస్తామంటూ చెప్తున్నారు. ఇక ఇందులో బడ్జెట్ సంబంధించి మరీ ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు అంత ఈజీ కాదు, బడ్జెట్ సరిపోయే అవకాశాలు లేవు అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు వినిపించినటువంటి అంశం. ప్రజల్లో కూడా కొంతవరకు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, రాష్ట్ర ఖజానాకి 6 గ్యారెంటీలకు ఎంతవరకు వ్యత్యాసం ఉంది, అసలు అమలు అవుతుందా కాదా అన్నది. మరి దీనికి సంబంధించి ఈరోజు గవర్నర్ ఒక మాట చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. రైతులు, మహిళలు, యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా కట్టుబడి ఉంటామంటూ చెప్తూనే ఈ మధ్య కాలంలో రిక్రూట్ అంటే స్టాఫ్ నర్సులను పర్మనెంట్ చేసిన విషయం తెలుసు, వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చిన విషయం కూడా తెలుసు. ఇక దీంట్లో భాగంగా 2 లక్షల ఉద్యోగాల కొలువులు ఏవైతున్నాయో ఆ 2 లక్షల కొలువులను కూడా భర్తీ చేయబోతున్నామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇప్పటికే అటు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటికి కూడా కట్టుబడి ఉన్నామంటూ గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా 500కు గ్యాస్ సిలిండర్ అర్హులైన వాళ్ళ అందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇక దీంట్లో భాగంగా ఇప్పటికే అంటే ప్రజల కొరకు ఎన్నికైంది ఈ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అట్లాగే మిగతా ఏవైతే ఉద్యోగ అవకాశాలు వాటికి కూడా కట్టుబడి ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలకు కావాల్సినటువంటి, రైతులకు కావాల్సినటువంటి సాగునీరును కూడా అందిస్తామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే గనక గత ప్రభుత్వంలో, గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఖజానా కోల్పోయిన విషయం, అప్పుల పాలైన విషయాన్ని గవర్నర్ ప్రసంగిస్తూ ఆర్థిక సంస్కరణలు చేపడతాం, ఖచ్చితంగా రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఆర్థికంగా నిలబెట్టి ఒక గాడిలో పెడతాం అంటూ కూడా
మై గవర్నమెంట్ అంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఇంకంతేకాకుండా ఇంకా చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరగానే ముందుగా కంచెను, అంటే ఆనాడు ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్, ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగించి ప్రజాపాలన అంటే ఏంటో చూపించాం, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతామంటూ కూడా చెప్పారు. ఇంకంతేకాకుండా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. దరిదాపు 1000 ఎకరాల్లో 10 నుంచి 12 ఫార్మా విలేజ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం, ఒక ఫార్మా హబ్ లాగా తీర్చిదిద్దబోతున్నాం అంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, గత ప్రభుత్వంలో నష్టపోయిన దాన్ని ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో కీలకంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ అంటే ఇందులో కీలకమైనటువంటి అంశం, ఇందాక సౌజన్య మీరు చెప్తూ కూడా కేసీఆర్ ఈ ప్రసంగానికి అంటే ఈ బడ్జెట్ సమావేశాలకు వస్తున్నారా లేదా, ఇవాళ అసెంబ్లీకి హాజరవుతున్నారా లేదా అన్న ఒక ఉత్కంఠ మాత్రం నిజానికి కనిపించింది. బట్ ఇట్లా నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి హాజరు కాలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే హాజరయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకు అన్న ప్రశ్న కూడా రావచ్చు. ఎందుకంటే గతంలో అటు గవర్నర్ తో కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది, పచ్చగడ్డి వేస్తే భగ్గం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి అటు గవర్నర్ ని ఫేస్ చేయాలి, ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇద్దరు ప్రధానమైనటువంటి శత్రువులుగా ఆయన భావించారు కాబట్టి ఇద్దరిని ఫేస్ చేసేటువంటి అవసరం వస్తుందన్నట్టు కాబట్టి కేసీఆర్ రాలేదు అంటూ కూడా అసెంబ్లీ ఆవరణలో, అసెంబ్లీ లాబింగ్ లో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ ఖచ్చితంగా అటెండ్ అవుతారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలు కూడా కీలకంగా కన్వే చేశారు. టీఎస్పీఎస్సీ అంశమే కానీ అట్లాగే ఎస్హెచ్ఆర్సీ లాంటి ఒక బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వేచ్ఛను వదిలేస్తాం, వాటిని స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటి హక్కు కూడా కల్పిస్తామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. దేశానికి హైదరాబాద్ ను ఏఐ టెక్నాలజీకి సంబంధించి మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఏఐ రాజధానిగా కూడా మార్చే ప్రయత్నం చేయబోతున్నాం అంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. నిన్న మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి కూడా ఈ మాట మాట్లాడడం జరిగింది. ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా కూడా హైదరాబాద్ ని మారుస్తాం, సో ఇక్కడ కొన్ని కంపెనీస్ ను కూడా ఇన్వైట్ చేయబోతున్నాం అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఈ రోజు చూడొచ్చు. అట్లా అట్ ద సేమ్ టైం అదే అంశాన్ని ఈ రోజు గవర్నర్ కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడిన పడేసేందుకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తోంది. అట్లాగే 6 గ్యారెంటీల అమలు కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తామంటూ కూడా ప్రతిపక్షాలకి తావు లేకుండా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నర్ ఏం మాట్లాడబోతారు, ఆర్థిక పరిస్థితి అంటే గతంలో కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా అంటే అప్పుల గురించి చెప్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి చెప్పట్లేదంటూ కూడా దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆస్తులకు సంబంధించినటువంటి ఒక పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఈ రోజు అంటే అప్పులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచి బయటకు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు చేపడతామంటూ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి ప్రసంగంలో గవర్నర్ 6 గ్యారెంటీల అమలు ఖచ్చితంగా జరుగుతుంది, రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది, దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం, ఆర్థిక సంస్కరణలు చేపడతాం అంటూ గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్.